ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ యోగి స్వరూపాన్ని సదా నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారితో ఈ బుద్ధిని కనెక్ట్ చేస్తాను. పరమాత్మ నుంచి శక్తిని తీసుకుంటాను. పరమాత్మ ద్వారా ప్రతి అనుక్షణం పురుషార్థి జీవితానికి అవసరమైన డైరెక్షన్స్ తీసుకుంటూ ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 7/4/2026. मुरली डेट 7/4/2026. आज का हेडिंग मीठे बच्चे, जब भी समय मिला तो एकांत में बैठ सच्चे माशूक को याद करो, क्योंकि याद से स्वर्ग की बादशाही मिलेगा. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఎప్పుడు టైం దొరికితే, టైం దొరకట్లేదు అని ఎక్స్క్యూజ్ చెప్పడానికి లేదు. ఎప్పుడు టైం దొరికితే ఏకాంతంలో కూర్చొని, అంటే ఇటర్నల్ సైలెన్స్ని మెయింటైన్ చేస్తూ సత్యమైన పరమాత్మని స్మృతి చేయాలి. ఒక ఎగ్జాంపుల్, మాషిక్ ఆషిక్ ఉంటారు, ప్రేయసి ప్రేయులు అని ఉంటారు. వాళ్ళు ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా తలుచుకుంటారు, ఎంత టెన్షన్స్లో ఉన్నా తలుచుకుంటారు. మరి నేను నా ప్రియమైన తండ్రిని ఎందుకు తలుచుకోలేకపోతున్నాను? ఒకటే వాళ్ళ క్లియర్గా చెప్పారు, స్మృతి సే ఆప్కి బాదషాహి మిలేగా. స్మృతి ద్వారానే రాజ్య పదవి అనేది లభిస్తుంది. నేను ఆత్మ సదా పరమాత్మ స్మృతిలో ఉండే వారిని అనే ఒక కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. बाप मिला है तो कौन सा अलबेलेपन समाप्त हो जाना है. कई बच्चे अलबेले हो कहते हैं, हम तो बाबा के हैं, याद की मेहनत नहीं करता, घड़ी घड़ी याद बुला देता, यही अलबेलापन है. बाप कहते बच्चे अगर याद में रहे तो अंदर स्थायी खुशी होगा, किसी भी प्रकार का गुटका नहीं होगा. जैसे बंदेलिया याद में तड़पती रहती है, दिन रात याद करती है, ऐसे तुम्हें याद करना है. మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్లో మెడిటేషన్, కనెక్షన్, స్మృతి అనే దాని మీద చెప్పారు. చాలామంది సోమరితనంగా ఒక లేజినెస్ వచ్చేస్తుంది. మెడిటేషన్ చేయాలా, మురళిలో కూర్చోవాలా, నడుస్తుందిలే అనే ఒక లేజినెస్ వస్తుంది. ఆ లేజినెస్ని సమాప్తం చేయాలంటే ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ పెట్టండి. నేను భగవంతుడికి చెందిన వారిని నేను స్మృతి చేయాల్సిందే, శక్తి తీసుకోవాల్సిందే. అలా కాకుండా నేను ఆల్రెడీ పరమాత్మకు చెందిన వారిని, నేను స్మృతి చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అని భావిస్తూ క్షణక్షణం భగవంతుని తలుచుకోవాలి అనేది కూడా మర్చిపోతారు. ఇక్కడే లేజినెస్ వచ్చేసినట్టు. మీరు భగవంతుని స్మృతి చేస్తే కదా స్థాయి సంతోషం, నిరంతర హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అది ఎలాంటి హ్యాపీనెస్ అంటే ఏ వస్తువు వైభోగాలతో ఆ హ్యాపీనెస్ రాదు. ఒక ఇటర్నల్ హ్యాపీనెస్ ఈ సోల్ సాటిస్ఫాక్షన్తోనే వస్తుంది.
సోల్ సాటిస్ఫాక్షన్ అనేది పరమాత్మని స్మృతి చేస్తేనే వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీకు ఎలాంటి కునికిపాట్లు రావు, ఎక్స్‌క్యూజెస్ చెప్పం, లేజినెస్ చూపించం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ చాలా బంధనాల్లో ఉన్నవారు. ఆ వైఫ్ కానీ, హస్బెండ్ కానీ వాళ్ళ స్పౌస్‌ని తప్పకుండా గుర్తు చేస్తారు. బికాస్ వారొక బంధనం, ఒక కనెక్టివిటీలో ఉన్నారు. మరి బాడీలీ రిలేషన్‌ని అంత స్మృతి చేస్తారు. సోల్, ఆ స్పిరిచ్యువల్ రిలేషన్‌ని ఎందుకు మీరు మర్చిపోతున్నారు? స్మృతితోనే నెక్స్ట్ స్టెప్ అనేది చేయగలరు. చెక్ చేసుకుందాం. 24 అవర్స్‌లో ఎంతగా నా ఈ సోల్‌ని సుప్రీం సోల్‌తో నేను కనెక్ట్ చేయగలుగుతున్నాను అనేది. तकदीर जगाकर आई बाबा ने बच्चों को समझाया, तुम भी कहते हो ओम శాంతి. భగవంతుడు ఓం శాంతి అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఓం అనగా అహం ఆత్మ, నేనొక ఆత్మ. శాంతి అంటే శాంత స్వరూపం. సో మురళి స్టార్ట్ అయినప్పుడు కూడా ఓం శాంతి అంటారు. ఐ యామ్ అ పీస్ఫుల్ సోల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు శాంత స్వరూపుడు. ఆత్మని కూడా శాంత స్వరూపంగా తయారు చేస్తారు. ఆత్మ యొక్క స్వధర్మం శాంతి, పరమాత్మ యొక్క స్వధర్మం శాంతి. మీరు ఆ శాంతి ధామంలో ఉండేవారు. आप सब शांति धाम का निवासी है. तुम बच्चे पुनर्जन्म में आते हो, मैं नहीं आता हूं, मैं इस रश में प्रवेश करता हूं. బాబా చెప్తున్నారు. మరి సోల్‌కి, సుప్రీం సోల్‌కి డిఫరెన్స్ ఏంటి? సోల్ అండ్ సుప్రీం సోల్ ఇద్దరు పరంధామ నివాసి. కాకపోతే శాంత స్వరూపం. కాకపోతే గాడ్, సుప్రీం ఫాదర్ పునర్జన్మల్లోకి రారు. జన్మ మరణాల్లోకి రారు. వారు కూడా దాదా లేఖరాజ్ అనే శరీరంలో జస్ట్ ప్రవేశించారు. అది నా రథం. కానీ క్వైట్ ఆపోజిట్ పిల్లలు అంటే ప్రతి ఒక్క సోల్ పునర్జన్మల్లోకి వస్తారు. జన్మ మరణాల్లోకి రావడం జరుగుతుంది. ఒక వరల్డ్ సైకిల్లోకి రావడం జరుగుతుంది. यह हमने उधार लिया है, इस कर्मेंद्रियों का ఆధార్ चाहिए. సో భగవంతుడు ఒక అప్పుగా తీసుకున్నారు ఈ శరీరం. ఏ శరీరం? బ్రహ్మ యొక్క శరీరం. ఎందుకు? కర్మేంద్రియాల యొక్క ఆధారం కావాలి. నోరు ఆధారం మాట్లాడడానికి, చెయ్యి ఆధారం మురళిని రాయడానికి ఒక కర్మేంద్రియాల ఆధారం కావాలి కాబట్టి. సో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్, భగవంతుడు పతిత పావనుడు, జ్ఞానసాగరుడు, శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుడు కూడా మనలాగే జన్మ మరణాల్లోకి వస్తారు. తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు. శిక్షకుడి ద్వారా శిక్షణ తీసుకుంటారు. సో శ్రీకృష్ణుడు ఒక డివైన్ పర్సనాలిటీ, ఒక డైటీ పర్సనాలిటీ. అతను గాడ్, సుప్రీం ఫాదర్ అవ్వలేరు. అతను ఎవరు? సత్యుగానికి మొట్టమొదటి రాకుమారుడు, మహారాజా. వారిని కూడా రచించింది పరమాత్మ. ఈ బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ బాప్ రచ రహే, कहते हैं तुम हमारे बच्चे हो, तुम कहते बाप आप हमारा है. బాబా అంటున్నారు మీరు నా పిల్లలు అంటే, బాబా కూడా చెప్తున్నారు మీరు నా వారు కదా. అల్ఫ్ ఔర్ బేకో యాద్ కరో. మరి అల్ఫ్ అనగా పరమాత్మ, బే అంటే వారి ద్వారా వచ్చే ఇన్హెరిటెన్స్, వారి ద్వారా వచ్చే వారసత్వం. రెండింటిని తలుచుకోవాలి కదా. లక్ష్మీనారాయణ బి మనుషుస్కో దేవీ దేవత ధర్మ కహేగా. సో శ్రీకృష్ణుడే, రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలుగా అవుతారు. సో వాళ్ళు కూడా మనుషులే, కాకపోతే వారిని దేవీ దేవత అంటారు. ఆ చతుర్భుజాన్ని కంబైన్డ్ రూపంలో విష్ణువు రూపంగా చూపిస్తారు. ఇక్కడ పిల్లలైన ఈ బ్రహ్మ యొక్క శరీరాన్ని ఆధారం తీసుకొని ఈ జ్ఞానం యొక్క ప్రవచనం అనేది చేస్తున్నారు. బ్రహ్మకే ముక్క కమల్ సే बता रहे हैं, इसलिए ब्रह्मा को भी माता कहा जाता.
బ్రహ్మ యొక్క నోరు ద్వారా మాట్లాడడం జరుగుతుంది, నోటి కమలం ద్వారా. సో బ్రహ్మ ద్వారా ప్రతి ఒక్కరిని నాలెడ్జ్తో అడాప్ట్ చేసుకుంటున్నారు. సో స్పిరిచువల్ కనెక్షన్తో చూస్తే బ్రహ్మని మాత అని అనడం జరుగుతుంది. तुम जानते हो हम बेहद के बाबा से स्वर्ग का सुखी का वर्षा ले रहा है. అనంతమైన తండ్రి నుంచి స్వర్గంలో ఉన్న సుఖం యొక్క వారసత్వం తీసుకోవడానికి వచ్చాం. సత్యుగంలో, త్రేతాయుగంలో పూజ్య దేవీ దేవతలు ఉంటారు. ఈ కలియుగం ఎండింగ్ వచ్చేసరికి అందరు ఎలా అయిపోయారు? పూజారులుగా అయిపోయారు. వారు ఒకరినొకరు ప్రే చేయడం మొదలు పెట్టారు. ఎవరైతే దేవీ దేవత ధర్మానికి చెందిన వారిగా ఉన్నారు, వారు క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మంలోకి వచ్చారు. వరల్డ్ డ్రామా వీల్లోకి వచ్చారు. ఎంటైర్ 84 బర్త్స్ అనేది తీసుకున్నారు. ఇదే వరల్డ్ డ్రామా వీల్. योग से खाद निकलता, योग में ही मेहनत है. సో ఒక సోల్ 84 బర్త్స్ తీసుకుందంటే ఎంత డిశ్చార్జ్డ్ బ్యాటరీగా అయిపోతుంది. మరి పరమాత్మ స్మృతితోనే ఈ ఆత్మలో పట్టిన తుప్పు, మలినం అనేది వదులుతుంది. ఆత్మ ప్యూర్గా అవ్వగలదు. స్మృతి కోసమే మీరు చాలా కష్టపడాలి. కొంతమంది నాలెడ్జ్ చాలా బాగా చెప్తారు, అంటే మాటలు చాలా బాగా చెప్తారు, కానీ యోగ మెడిటేషన్ పవర్లో పక్కాగా లేరు. ఎగ్జాంపుల్, బంధనాల్లో ఉన్న వారు వారి ఫ్యామిలీ మెంబర్స్ని ఎంతగా తలుచుకుంటారు. కానీ మనం ఇక్కడ పరమాత్మని తలుచుకోవడానికి ఎంత కష్టపడుతున్నాం, మర్చిపోతూ ఉన్నాము. వాళ్ళక్కడ ఒక ఫిజికల్ బాడీని తలుచుకోవడానికి తపిస్తూ ఉంటారు. ఇక్కడ పరమాత్మని తపన కాదు కదా, అసలు మొత్తానికి మర్చిపోతున్నారు. पैसे बंदलिया तड़पते तड़पते पुकारते शिव बाबा इस बंधन से निकला, रात दिन याद करते हैं. బంధనాల్లో ఉన్నవారు ఇంకా ఎంతగా రిలేషన్స్లో వాళ్ళు ఇరుక్కుపోయి ఉంటే, బాబా నన్ను ఫ్రీ చేయండి, రెస్పాన్సిబిలిటీస్ నుంచి ఫ్రీ చేయండి అని ఎంతగా తలుచుకుంటూ ఉంటారు బంధనాల్లో ఉన్నవారు. మాకు ఈ బంధనాలు టూ మచ్ అయిపోయాయి, ఈ రెస్పాన్సిబిలిటీస్ నుంచి మాకు కొంచెం విముక్తిని ఇవ్వండి అని అంటూ ఉంటారు. तुमको बाप मिला तो तुम अलबेला बन पड़ा है. बाबा के बच्चे, ये शरीर छूट जाए तो प्रिंस बनेगा, ये अंदर स्थायी खुशी रहना चाहिए. మీరు భగవంతుడికి చెందిన వారు కదా, మరి మీరు ఎందుకు స్మృతి చేయడానికి అంత కష్టపడుతున్నారు? స్మృతితోనే కదా మీకు స్థిరమైన సంతోషం, ఫిక్స్డ్ హ్యాపీనెస్ అనేది వస్తుంది. కానీ మాయ మనలో ఉన్న నెగటివిటీ ఆ స్మృతిని మర్చిపోయేటట్టు చేస్తుంది. ఎంత షావుకారులు కానీ, దుఃఖం ఉన్నా కానీ, దుఃఖం అనేది వాళ్ళ లైఫ్లో లేకపోయినా కానీ, అకాల మృత్యువు, సడన్ డెత్స్ అనేది ఎవరికో ఒకరికి రావాల్సిందే. అంటే ప్రపంచం ముందుకు వెళ్తుంది కదా. క్వైట్ ఆపోజిట్, సత్యుగంలో సడన్ డెత్స్ అనేవి ఉండవు. ఇట్స్ అ గోల్డెన్ ఏజ్, ఇట్స్ అ ప్యూర్ వరల్డ్. ప్రతి ఒక్క సోల్ ఒక చార్జ్డ్ బ్యాటరీగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా శరీరం కూడా చాలా ఫుల్లీ చార్జ్డ్గా ఉంటుంది. అనారోగ్యం అనే బాడీయే ఉండదు. మరి అక్కడ అకాల మృత్యు అనేది ఉండనే ఉండదు. అందుకే కదా దాని పేరు సుఖధామం, ద వరల్డ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. అది సత్యుగం, స్వర్గం, హెవెన్ అని అంటారు. ఇప్పుడు మనకు తెలుసు భగవంతుడు బ్రహ్మ యొక్క రథం ద్వారా మనకి అర్థం చేయిస్తున్నారు. మొత్తం సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమ రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. మరి మనకి ఎంతో నిశ్చయం ఉండాలి. నిజంగా భగవంతుడు వచ్చారా? నిజంగా జ్ఞానం వినిపిస్తున్నారా? మరి నిశ్చయం లేదు, సంశయ బుద్ధి వినశంతి హోతా హే. సంశయం అనేది వచ్చిందా, వినశంతి. ఒక టైం రాగానే అరే ఐఎమ్ సోల్, అరే సుప్రీం ఫాదర్ నాకు హెల్ప్ చేయండి అంటే ఆ టైంలో ఎంత రియలైజ్ అయినా ఉండదు దాని
ఎఫెక్ట్ అని అంటున్నారు. సో లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ అనేది కావాలి పరమాత్మని స్మృతి చేయడంలో. अपने माशु को याद करो या అభ్యాస్ సదా रहना है. పరమాత్మని ఒక ప్రియుడుగా భావించి పరమాత్మని స్మృతి చేయండి. ఈ అభ్యాసం చేయండి. మీకోసం స్వర్గ స్థాపన జరుగుతుంది అంటే మీరు ఎంతగా మీ హృదయంలో ఆ హృదయాభిరాముణ్ణి పెట్టుకోవాలి. మరి बृहस्पति की कोई गुरु नहीं होता या दशा बृहस्वृक्षपति का है. మరి రాహు దశ బృహస్పతి దశ అంటారు. రాహు దశ అంటే మాయతో కంప్లీట్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం. మరి వృక్షపతి అయిన బాబా వచ్చారు బృహస్పతి దశలోకి మనల్ని తీసుకెళ్ళటానికి. మరి నేను పరమాత్మని ఎంత సమయం తలుచుకున్నాననేది స్వయం చెక్ చేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. धारणलो చెప్తున్నారు. हर कार्य करते हुए आत्मा अभिमानी बनने की प्रैक्टिस करनी है. देह का अहंकार समाप्त हो जाए इसके लिए मेहनत करनी है. सत्युगी राजाई का लायक बनने के लिए अपना मैनस रॉयल होना है. ఏ యాక్టివిటీ అన్నా చేయండి, సోల్ కాన్షియస్గా ఉండి యాక్టివిటీ చేసే ప్రాక్టీస్ చేయండి. దేహం యొక్క అహంకారాన్ని కూడా సమాప్తం చేయండి. దీనికోసం ఎంతో శ్రమ అనేది చేయండి. సత్యుగి గోల్డెన్ ఏజ్డ్ రాజ్యం తీసుకోవాలి అంటే మన బిహేవియర్, మేనర్స్ ఎంతో రాయల్గా ఉండాలి. పవిత్రత, ప్యూరిటీ అన్నిటికంటే హయ్యెస్ట్ పర్సనాలిటీ. ఆ హయ్యెస్ట్ పర్సనాలిటీని ఇక్కడ ఇంబైబ్ చేసుకోవాలి. అప్పుడే ప్యూర్ వరల్డ్ పవిత్రమైన ప్రపంచంలోకి వెళ్ళగలరు. वरदान करण करावनहार की स्मृति द्वारा सहज योग का अनुभव करने वाले సఫలతా మూర్తి భవ. ఏ పని చేస్తున్నా కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఐ యామ్ జస్ట్ అ ట్రస్టీ. నేను ఒక నిమిత్త మాత్రంగా ఉన్నాను. నా ద్వారా చేసేవారు, చేయించేవారు పరమాత్మనే. స్వయం పరమాత్మ నా బ్యాక్ బోన్గా అయి నా ద్వారా ఈ పని చేయిస్తున్నారు. నేను ఏ పనైనా చాలా ఈజీగా చేస్తాను, బికాస్ నా దగ్గర అంత పవర్ఫుల్ సుప్రీం ఫాదర్ ఉన్నారు. నేను ఒక సమర్థమైన ఆత్మను. ఈ స్మృతితో కనుక ఏ పని మీరు చేసినా సహజ యోగిగా అవుతారు. మీకు ఒక ఈజీనెస్ అనేది ఆ పని ద్వారా అనుభూతి అవుతుంది. ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మనదే తీరుతుంది. స్లోగన్ ఇచ్చాయి परछाई के समान है. आप पीट कर दे तो पीछे पीछे आएगा. కోరికలు విషస్ అనేవి ఒక షాడో లాంటిది. మీరు దాన్ని వెనకాల పెట్టినా అది మీ వెనకాల వస్తూనే ఉంటుంది. మీరు దాన్ని ఇలా ఇలా రా 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 అని వెల్కమ్ చేస్తూ ఉంటే అది మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది. బికాస్ అదొక షాడో లాగా మనతోనే ఉంటుంది. సో ఫస్ట్ ఆ కోరికల పైన విజయాన్ని పొందాలి, దాన్ని ముందుకు తీసుకురావాలి, కానీ మన వెనకాల షాడో లాగా కాదు. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్ మెయిన్గా ఏం చెప్పారు, సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది ఎంతగానో ఉండాలి. పరమాత్మతో కనెక్షన్ ఉండాలి. ప్యూర్ వరల్డ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ప్యూరిటీని ధారణ చేసుకోవాలి. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, मैं सफलता मुक्त आत्मा हूं. मेरा बैकबोन स्वयं परम पिता परमात्मा है. हर कार्य में मुझको सफल लाने की परमात्मा मुझको हेल्प करता है. ఏ పనిలో అన్నా నాకు సక్సెస్ రావాలి అంటే నా తండ్రి పరమాత్మ నాతో ఉన్నారు అని ఒక కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, చలో దీనిపైన యోగాభ్యాసం చేద్దాం. రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ఒక డివైన్ పర్సనాలిటీని, సదా పరమాత్మ స్మృతిలో ఉంటాను.
నేను పవిత్రమైన ఆత్మను. పవిత్రత నా నిజమైన సంస్కారం. సదా పవిత్రతా కిరణాలు నలువైపులా వ్యాపింపచేస్తూ నా బ్యాక్బోన్ పరమాత్మను సదా తలుచుకుంటాను. నా తండ్రి నాతో ఉన్నారు. నేను వారిగా తయారవుతున్నాను. వారు సదా నా చెయ్యి పట్టుకొని నన్ను నడిపిస్తారు. వారే చేసేది చేయించేది. వారే నా ప్రతి కార్యంలో సఫలతను తీసుకొచ్చేది. సదా వారి స్మృతిలో ఉంటూ నా ప్రతి పనిని శుద్ధంగా, పవిత్రంగా, సత్యంగా, స్వచ్ఛంగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. A divine personality. I always try to experience the divinity of myself. This is the time at this confluence age, the precious time for me to get connected with the Supreme Father. My Father is always with me. He always holds my hands and make me to cross every single obstacle in my life. Hey Father, thank you so much for being with me. I promise myself that I try to be in my Father's remembrance. The Father's remembrance, a soul to a Supreme Soul's connectivity, makes me a highest personality, a powerful personality, and a pure personality. From this second, I always be in a confidence that success is my birthright. I achieve success in my every activity as my Father, my strength is with me all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of purity and peace from my Father. Spread the vibrations of peace to every part of this body and try to be a peaceful being all the time. Om Shanti.